తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇచ్చే వార్నింగ్లకు వాటిపై హస్తం పార్టీ నేతలు స్పందించే తీరుకు ఏమాత్రం పొంతన ఉండటం లేదన్న వాదన వినిపిస్తోంది. క్రమశిక్షణ లేని నాయకులపై కొరడా జులిపిస్తామని టీ కాంగ్రెస్ డిసిప్లినరీ కమిటీ చైర్మన్ మల్లు రవి చేసే హెచ్చరికలను గాంధీ భవన్ దాటిన వెంటనే నేతలు మర్చిపోతున్నట్లున్నారు. అందుకే ఆయన వార్నింగ్ ఇచ్చి నెల రోజులు తిరక్క ముందే మళ్లీ వరంగల్ కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలతో నేతలు వీధికెక్కుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి గాంధీ భవన్ లో మీటింగ్ పెట్టి క్రమశిక్షణ లేని వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. కానీ ఆయన హెచ్చరికల్ని ఎవరూ సీరియస్ గా తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఒకవైపు క్రమశిక్షణ కమిటీ సమావేశం జరుగుతుంటే మరోవైపు వరంగల్ కాంగ్రెస్ నేతలు రచ్చకెక్కడం కోసమెరుపు. మంత్రి కొండా సురేఖ, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మధ్య గత కొంతకాలంగా నడుస్తున్న వివాదం తారాస్థాయికి చేరింది. మంత్రి ఎమ్మెల్యే మధ్య భద్రకాళి ఆలయ పాలక మండలి కమిటీ వ్యవహారంపై మొదలైన మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. వరంగల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొండా సురేఖకు స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ క్లైమాక్స్ కు చేరింది. గతంలో వరంగల్ పంచాయతీపై కొండా మురళితో పాటు ఆ జిల్లాకు చెందిన నేతలకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ వార్నింగ్ ఇవ్వడంతో ఈ వివాదం సర్దుమణుగుతుందని భావించారు. కానీ ఈ మధ్య వరంగల్లోని భద్రకాళి ఆలయ పాలక మండలిని నియమించడంతో మళ్లీ గ్రూప్ తగాదాలు భగ్గుమన్నాయి. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మంత్రి మధ్య వివాదం ముదిరింది. మంత్రి ఎమ్మెల్యే మధ్య భద్రకాళి ఆలయ పాలక మండలి కమిటీ చిచ్చురేపింది. స్థానిక ఎమ్మెల్యేనైనా తనకు సమాచారం ఇవ్వకుండా భద్రకాళి ఆలయ పాలక మండలి సభ్యులను ఎలా నియమిస్తారని కొండా సురేఖ వ్యవహార శైలిపై ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. తాము ఏది చేసినా నడుస్తుందనే అహంకార ధోరణితో మంత్రి కొండా సురేఖ ఒంటెత్తు పొగడలు పోతున్నారని నాయని ధ్వజమెత్తారు. తన నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్న కొండా సురేఖ వైఖరి మార్చుకోకపోతే తాను కూడా ధీటుగా స్పందిస్తానని నాయని వార్నింగ్ ఇవ్వడంతో హాట్ టాపిక్ గా మారింది. మంత్రి కొండా సురేఖ తీరుపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశానని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చెబుతుంటే మరోవైపు సురేఖ కూడా ఈ వివాదంపై తీవ్రంగా మండిపడ్డారు. అదృష్టం కొద్దీ నాయని ఎమ్మెల్యేగా గెలిచారని, అలాంటి నాయకుల కామెంట్లపై తాను స్పందించాలనుకోవడం లేదని మంత్రి సురేఖ వ్యాఖ్యానించారు. దేవాదాయ శాఖ మంత్రిగా తాను ఆలయ కమిటీలో 2 సభ్యులను నియమించుకునే అధికారం ఉంటుందని నాయనికి ఆమె కౌంటర్ ఇవ్వడం కొసమెరుపు. ఏదైనా ఉంటే అధిష్టానం వద్దే తేల్చుకోవాలని కొండా సురేఖ చెప్పడంతో నాయని రాద్ధాంతాన్ని ఆమె లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంత జరుగుతున్న మల్లు రవి నేతృత్వంలోని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఏం చేయబోతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే క్రమశిక్షణ కమిటీని అస్సలు ఎవరు పట్టించుకుంటున్న పరిస్థితి కనిపించడం లేదు. మీటింగులు పెట్టి వివాదాలకు కారణమైన నేతలను పిలిచి వార్నింగ్ ఇవ్వడంతో వీరి పని పూర్తయిందని భావిస్తున్నారు. కానీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవనే భయం ఎవరిలోనూ కనిపించడం లేదన్న వాదన వినిపిస్తోంది. అసలే కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. పీసీసీ చీఫ్ ఛాంబర్ ఎదుట మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ధర్నా చేసినా ఆమెపై చర్య తీసుకునేందుకు ఎవరూ సాహసం చేయలేకపోయారు. గతంలో వరంగల్ నేతలను పిలిచి వార్నింగ్ ఇచ్చిన వారికి క్రమశిక్షణ కమిటీ అంటే భయం లేకపోవడంతో అదే సీన్ రిపీట్ అవుతోంది. చివరకు మల్లు రవి అధ్యక్షతన జరిగే క్రమశిక్షణ కమిటీ మీటింగులు టైంపాస్ సమావేశాలుగా మారిపోయాయన్న విమర్శలు వస్తున్నాయి.